కొత్త బండి కొన్నావు దావత్ ఎదురా మరి ఇత్తా మామా ఇత్తా ఇత్తా. ఇలా మంచిగా సండే ఉన్నది కదరా ఇక లీవ్ ఇంకేంద్రా. సరే మామా ఇత్తా ఇత్తా. అరే రాజా ఏ ఒక కాటన్ బీర్లు పట్టుకురా పోరా. ఓర్ని అవ్వ కాటన్ బీర్లు ఎట్టి వెళ్తాయిరా. అరే మీరైతే రాగుండ్రా ఇంకా నేను తెప్పిస్తా కదా మీరు రాయినాక. అన్నా ఒక కాటన్ కేఎఫ్ బీర్లు ఇవ్వవా? ఏంది కేఎఫ్ బీర్లు లేవా? అవు మా దోశాలకు ఫోన్ చేసి అడుగుతా అన్న. అరే మామ కేఎఫ్ బీర్లు లేవడగారా? అరే ఏ బీర్లు ఉంటా బీర్లు పట్టుకురారా ఎంతసేపు రా. సరే సరే మామ అత్తున్నా 5 నిమిషాలు. అన్నా ఏ బీర్లు ఉంటా ఆ బీర్లు కాటన్ ఇయ్యే. నీ అవ్వ కరెక్ట్ టైంకి ఫోన్ ఎత్తారు ఓలో ఏమో. హలో ప్రీతి మంచిగున్నావా? రాజు నేను మంచిగున్నా, నువ్వు మంచిగున్నావా? ఏం చెప్తున్నావు? ఏం లేదు ప్రీతి, ఇగో సాయిగాడు బండి కొన్నాడు దావత్ ఇస్తున్నాడు. సరే రాజు మరి బిజీ ఉన్నట్టున్నావు. సరే మరి మళ్ళీ చెప్తా. ఏ బిజీ ఏం లేదు ప్రీతి, ఇగో థమ్స్అప్ తీసుకురా అందుకు దుకాణంలోకి వచ్చి ఉంటే మాట్లాడు. ఏ దోసుగాలు పుకట్లయితే రాయటోళ్ళు ఒక 5 నిమిషాలు ఆగలేరా? మాట్లాడు నువ్వైతే. తిన్నావా ప్రీతి? ఏం కూర మీది ఇయ్యాల పెసరపప్పు టమాటా అనింది రాజు మా అమ్మ. అబ్బా ప్రీతి పెసరపప్పు టమాటానా? నాకు ఫుల్ ఇష్టం ప్రీతి, కొంచెం వేసిస్తావా? వేసిస్తా రాజు వేసిస్తా. అరే ఈ రాజుగాడు పోయి గంట సేపు ఫోన్ లో మనోడ బిజీ వస్తున్నాయిరా. మామ వచ్చేసిండ్రా. ఎటుమునివరా ఇవ్వరాక గంట సేపారా నువ్వు పోయి. అరే బాబా కేఫ్ బీర్లు లేకుండా నేనేం చేయాలరా? అరే ఇక శాంతినగర్ ఎక్స్ రోడ్ కాడ సిరి వైన్స్ లు ఉంటుండేరా పోలేవారా? అరే మామ అన్న కూడా అడిగిండ్రా లేవన్నాడు. సరే గాని బీర్లు తిప్పుర్రా. అరే సాయిగాడు మమ్మీ పోపురా, అడికి ఏం అడిగినా కూడా ఇస్తారంటే. అరే సాయిగాడు మస్తు అదృష్టవంతుర్రా. అరే సాయిగాడికి గింత పుడక పని కూడా చెప్పర్రా ఇంట్లో. ఓర్ని అక్క మా అయ్య పొద్దు లేచి నుంచి కుక్క లెక్క పని చెప్తారా అంటే. సరే మామ మీరు రావురే మరి, మా మమ్మీ ఫోన్ ఎత్తుందరా నేను పోయేస్తా. ఏమైనా ఇది ఇప్పుడు వస్తాను పోయింది ఎటు పోయింది అటే పోయిండు. అరే రారా ఇక పోంపా వచ్చేటట్లేడు. అమ్మాయిగా సాయిగాడోళ్ళమ్మాడికి బండి కొనిచ్చినట్నే నాకు కూడా బండి కొని. మళ్ళా కొత్త బుట్కం పెట్టినావారా? మందిని చూసి ఎదురుడేనా రోజు నీ పని? వాళ్ళకేంద్ర అందరు మందిని ముంచుకుంటా పైసలు సంపాదించుకుంటా ఎన్ని బండ్లను కొనుక్కుంటారు. నీకు కష్టపడితే తెలుస్తుందిరా. గవాని నాకేం చెప్పగా నాకు బండి కొని అంతే. కవితకు కొంచెమైనా బుద్ధి ఉన్నదా? గంత చిన్న పోరగాళ్ళకు బండి కొనిచ్చినాక పోరగాళ్ళు ఆగాకుంటే ఏమవుతారు? వాళ్ళ పోరగాళ్ళు ఎటన్నా గంగల కొని కానీ వాళ్ళని చూసి మా పోరగాళ్ళు ఆగమై మునుగుతున్నారు. నేను ఇప్పుడే కవితతో కయ్యమాడతావు. అమ్మా ఇక మన ఇంట్లో పని చేస్తే మనం చూసుకోరా అని గామితో కయ్యమాడితే ఏమవుతుంది నీకు? నువ్వు ఆవురా పొడా నువ్వు ఆవు. కవిత ఓ కవిత ఉన్నావా ఇంట్లో? ఏమైంది నరసక్క నోరు బాగాలేస్తున్నది? నువ్వు మీ పోరాడికి బండి కొనిచ్చినవాట, ఇంత చిన్న పోరాడికి బండి కొనిచ్చి మొత్తం ఆగా చెప్తున్నావు ఆడకట్టుకు. మీ పోరాడిని చూసి మా పోరాళ్ళు ఎవరుతున్నారు ఇంటికాడ. ఏమనుకుంటున్నావే నీ సంగతి ఏం చేస్తాను? ఆడకట్టుకు ఉండాలని ఉన్నదాలే. ఓ నరసక్క మాటలు మంచిగా అని చెప్తున్నా, నువ్వు మా ఇంటికి వచ్చి నోరెక్కేస్తానని చెప్తున్నా. నేను ఊకోను. మా పోరాడికి బండి కొనిచ్చుకుంటాం కారు కొనిచ్చుకుంటాం అది మా ఇష్టము. నువ్వెవరు చెప్పేందుకు? నువ్వు ఎక్కడక్క మాట్లాడితే పోలీసులకే పోయేస్తా నరసక్క. నువ్వేమనుకుంటున్నావే? ఆడకట్టుకు పెద్ద ఆదనుకుంటున్నావు ఏందా నువ్వు? అందరి కయ్యం కత్తావు. నువ్వు పైసలున్నాయని ఏరకే ఓ